అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కూడా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతున్నప్పుడు సెంట్రల్ వర్సెస్ స్టేట్ గా మారుతుంది ఈ ఇష్యూ, డీలిమిటేషన్ అనే ఇష్యూ. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఇండి కూటమి ఒకే స్టాండ్ మీద ఉంటుంది? రేపొద్దున ఇండియా కూటమి సమావేశం నిర్వహించబోతోంది, వీళ్ళందరూ ఒకతాటి మీద ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? నాకెందుకండి స్పెక్యులేషన్? నేను ఎందుకు చేస్తానండి? వాళ్ళు ఉంటారో లేరో నేను ఎందుకు ఊహాగానాలు చేయాలి? నాకేం పని? అసలు అది రాంగ్ క్వశ్చన్ అని అంటుంటే మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియా కూడా బాదర్డ్? ఇండియా కూటమి ఐక్యంగా ఉంటుందా, ఎవరికి సపోర్ట్ చేస్తారని స్పెక్యులేషన్ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ ఇండియాకి ఎలా నష్టం జరుగుతుందన్నది ఇంపార్టెంట్. అది వదిలేసి రాజకీయ ఊహాగానాలు, రాజకీయ లెక్కలు, రాజకీయ పార్టీలు ఏ రకంగా వేస్తే ఎవరు తెలుసండి? మీరు ఊహించగలరా, నేను ఊహించగలనా ఎవరేం చేస్తారన్నది? బీజేపీ ఎట్లా మేనేజ్ చేస్తుంది? చర్చ చేయొచ్చేమో. ఇది రైటా రాంగా అనే అంశాన్ని చర్చకు మానేసి రాజకీయాలపైన మనం చర్చించుకుంటే ఉపయోగం ఉండదనే కదా నా స్టాండ్. ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మాట్లాడుకుంటే గనక ఈ రాజ్యసభకు మండలికి ఎందుకు వర్తించదంటారు? అసలు డీలిమిటేషన్ బిల్ ఇంకా రాంది నాకెలా తెలుస్తుంది? నన్ను ఏముందనేది. ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను, మీకు అది రాజ్యసభకు మండలికి వర్తించకపోయినా పోయేదేమి లేదు. ఎందుకంటే రాజ్యసభ శాసన మండలి అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. పొలిటికల్ పవర్కు ఆ రెండు అప్పర్ హౌస్కు సంబంధమే లేదు. సో అప్పర్ హౌస్ కాంపోజిషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాంపోజిషన్. అప్పర్ హౌస్ అనేది జనాభా ప్రాతిపదికగా ఏర్పడదు. రాజ్యసభ అనేది రాష్ట్రాలకు సభ. అది అందువల్ల మీకు జనాభా ప్రాతిపదికగా పొలిటికల్ పవర్ కొరకు కాదు కదా రాజ్యసభ ఉండేది. ఇప్పుడు శాసన మండలి ఉంటుంది అనుకోండి, అందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉంటారు, టీచర్లు ఎమ్మెల్సీలు ఉంటారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు, అసెంబ్లీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాటి వెరీ కాంపోజిషన్ డిఫరెంట్. అసెంబ్లీ కాంపోజిషన్, లోక్సభ కాంపోజిషన్ వేరు, మీకు శాసన మండలి రాజ్యసభ కాంపోజిషన్ వేరు. అందువల్ల అది వాట్ మేక్స్ డిఫరెన్స్? ఓకే, రాజ్యసభకు ఉండదు, ఏమవుతుంది? అది ఇష్యూనే కాదు కదా. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది మీడియాకు అసలు ఏది సమస్యల్లా పొలిటికల్ మార్జినలైజేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, సమస్యల్లా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. అది వదిలేసి రాజ్యసభకి ఎందుకు ఉండదు, శాసన మండలికి ఎందుకు ఉండదు, ఇంకా దేనికి ఉండదు, దానికి ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? నాకు అర్థం కాదు. శాసన మండలికి ఉంటుంది, ఉండదు, దానివల్ల ఏమైనా చేంజ్ వస్తుందా? రాజ్యసభకు ఉంటుంది, ఉండదు, దానివల్ల ఏమైనా చేంజ్ వస్తుందా? పోనీ మనకు పని చేద్దాం, లోక్సభకు 50% సౌత్ ఇండియాకి ఇవ్వమను, రాజ్యసభలో 100% నార్త్ ఇండియా తీసుకోమను, మనకేం అభ్యంతరం లేదు కదా. మొత్తం రాజ్యసభ మీరే ఉంచుకోండి, సౌత్ ఇండియాకు లోక్సభలో 50% ఎలకేట్ చేయమనండి, అభ్యంతరం లేదు కదా. చేస్తారా? అందువల్ల లెట్ us నాట్ డిస్కస్ రాంగ్ క్వశ్చన్స్. ఏ పార్టీ ఏం చేస్తుంది, ఇండియా కూడా ఐక్యంగా ఉంటుందా ఉండదా, రీజనల్ పార్టీస్ ఏం చేస్తాయి, రాజ్యసభకు ఎందుకు వర్తించదు, కౌన్సిల్కి ఎందుకు వర్తించదు, ఈ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అంటే నేను పొలిటికల్ పవర్తో సంబంధంలో కావు కదా అవి. రాజ్యసభ శాసన మండలి రాజకీయ అధికారాన్ని, ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి మెజారిటీ రాదు రాజ్యసభలో, మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడా? శాసన మండలిలో మీకు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో చంద్రబాబు నాయుడు మెజారిటీ లేదు, ఆయన ముఖ్యమంత్రిగా లేడా? పొలిటికల్ పవర్తో సంబంధం లేని ఇన్స్టిట్యూషన్ గురించి చర్చ అనవసరం అంట నేను. అంటే బిల్లు పాస్ అవ్వాలంటే దానికి మెజారిటీ ఉండాలి, 2/3. దానికి సంబంధించి మిగతా పార్టీలు కావచ్చు, ఎందుకంటే దీనికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక పొలిటికల్ ఫైట్గా మారుతుందా, రాజకీయపరమైన సవాళ్ళు ఎదురుతాయన్నదే నా పాయింట్ సార్. నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు థింక్ అబౌట్ రాజకీయాలు. ఈ టైంలో కూడా రాజకీయాలు వదిలేయండి దయచేసి. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడండి అని నేనంటుంటే రాజకీయాలు ఏం కొంపలు ముడుతాయండి? రాజకీయాలు ఎవరికి నష్టమైతే ఏంటి, ఎవరి లాభం అయితే ఏంటి? అన్ని పార్టీలు ఒకే దాని ముక్కలే కొంపలే మునుగుతున్నాయి. మనకు ప్రజలకు అయ్యే నష్టం గురించి మనం ఆలోచించాలంట. అందువల్ల దిస్ ఈస్ ద టైమ్ టు థింక్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, పొలిటికల్ రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎకనామిక్ రైట్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అది వదిలేసి ఈ రాజకీయ పార్టీకి నష్టం, ఆ రాజకీయ పార్టీ ఏ పార్టీకి నష్టం అయితే నాకేంటండి? సరే, దక్షిణాదికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఈ మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఎలాంటి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందంటారు? మీరు మహిళా రిజర్వేషన్లో దక్షిణాదికి ఎందుకు నష్టం కలుగుతుందండి? నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రశ్న కూడా. మహిళా రిజర్వేషన్ వల్ల దక్షిణాదికి ఎందుకు నష్టం జరుగుతుంది?
సో ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లలో 1/3 మహిళలకు రిజర్వ్ చేస్తారు. అందువల్ల సౌత్ ఇండియాకి నష్టం ఉండదు, నార్త్ ఇండియాకి నష్టం ఉండదు. ప్రతి అసెంబ్లీలో 1/3 సీటు మహిళలకు కేటాయిస్తారు. మహిళా రిజర్వేషన్ల వల్ల సౌత్ ఇండియాకి నష్టమని ఎవరూ అనలేదు. మీరే ఫస్ట్ టైం అడిగారు నన్ను. సౌత్ ఇండియా మహిళా రిజర్వేషన్లకు సౌత్ ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్లు కాంట్రవర్సీ కాదు. మహిళా రిజర్వేషన్లో ఉన్నది ఒక్క వివాదము. బీసీ మహిళల కోటాలో బీసీలకు కూడా బీసీ మహిళలకు కూడా ఇస్తారా అనేది ఇష్యూ తప్ప రాష్ట్రాల ఇష్యూ కానే కాదు. మహిళా రిజర్వేషన్లో సౌత్ ఇండియాకు నష్టం అవుతుందని ఎవరూ అనలేదు. మీరు రేవంత్ రెడ్డి లెటర్ చూడండి, అక్కడ ఉందా అది మహిళా రిజర్వేషన్కు మేము అనుకూలము అని స్పష్టంగా చెప్పారు. అందువల్ల ప్రభుత్వము మోడీ గవర్నమెంట్ ఇస్తున్న ట్రాప్లో మీడియా పడకూడదు, మనం పడకూడదు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అని ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్కు సంబంధమే లేదు. 543 సీట్స్ ఉంటే 543లో 1/3 ఉంటుంది. 850 సీట్స్ ఇస్తే 850లో 1/3 ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 17 ఉంటే 17లో ఉంటుంది. రేపు 26 ఉంటే 26 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 1/3 ఉంటుంది. అందులో లేదు 38 ఉంటే అందులో 1/3 ఉంటుంది. అందువల్ల మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్కు సీట్ల సంఖ్యకు ఎలాంటి సంబంధము లేదు. డీలిమిటేషన్ వల్ల ఎందుకు నష్టము అంటే డీలిమిటేషన్ వల్ల కూడా నష్టం లేదు. వాస్తవంగా మన 2009లో జరిగినట్టు డీలిమిటేషన్ చేస్తే ఎలాంటి నష్టము లేదు. ఎందుకంటే ఉన్న సీట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 42 ఉండే, అప్పుడు 42 ఉంటాయి. మారేది ఏంటి, ఆ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మారుతాయి. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో అక్కడ సీట్లు పెరుగుతాయి, జనాభా తక్కువ ఉన్న దగ్గర సీట్లు తగ్గుతాయి. వితిన్ తెలంగాణలోనే చేంజ్ అవుతాయి. జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ మారుతాయి, నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ మారవు. అందువల్ల అప్పుడు సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం లేదు. డీలిమిటేషన్ వల్ల కూడా డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకి నష్టం లేదు. మహిళా రిజర్వేషన్లో సౌత్ ఇండియాకి నష్టం లేదు. నష్టం వల్ల కేవలం సీట్ల పెంపు వల్లనే. సీట్ల పెంపు ఎలా చేస్తారు, ఒకటి జనాభా ప్రాతిపదికగా సీట్లు పెంచుతామని ముందు ప్రతిపాదించారు. అదే జరిగితే ఇక సౌత్ ఇండియాకు రాజకీయ డిజాస్టర్ అది. ఎందుకంటే 1971 ఆధారంగా 71 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు రాష్ట్రాలకు సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, మీకు లోక్సభ సీట్లు కర్ణాటకలో 28, బెంగాల్లో 42, మీకు ఇవన్నీ యూపీలో 80, బీహార్లో 40, ఇవన్నీ ఎలా వచ్చాయి? మీకు మహారాష్ట్రలో 48, మీకు జమ్మూ కాశ్మీర్లో ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటికి 1971 సెన్సస్ బేసిస్. ఆ తర్వాత జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫస్ట్ టైం 25 years ఫ్రీజ్ చేసింది. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఫ్రీజ్ చేశారు. అంటే ఇది పొలిటికల్ కన్సెన్సస్. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సీట్ల సంఖ్యను పెంచలేదు. ఎందుకు పెంచలేదు అంటే జనాభా ప్రాతిపదికగా గనక మళ్ళీ సీట్లను కేటాయిస్తే పెద్ద ఎత్తున మీకు ఉత్తరప్రదేశ్లో భారీగా సీట్లు పెరుగుతాయి, కేరళలో సీట్లు పెరగవు తగ్గవు, తమిళనాడులో అయితే సీట్లు తగ్గుతాయి. మీకు కార్నెగీ మిల్లన్ స్టడీ ఉంది, గూగుల్లో చూడండి. కార్నెగీ మిల్లన్ స్టడీ డీలిమిటేషన్ గనక తాజా జనాభా లెక్కల ఆధారంగా చేస్తే కంప్లీట్ గా పొలిటికల్ పవర్ కంప్లీట్ గా సౌత్ ఇండియాకి లేకుండా అడ్రస్ లేకుండా పోతాం మనం. కానీ ఇప్పుడు దాని మీద వ్యతిరేకత వచ్చాక మోడీ ప్రభుత్వం అలా కాదు, మేము ప్రో రేటా బేసిస్ లో 50% పెంచుతామని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనివల్ల నష్టం ఏంటి? పైన చూస్తే నష్టం ఏముండదు. ఎందుకంటే ఇవాళ ఉదాహరణకు కేరళలో 20 సీట్స్ ఉన్నాయి, యూపీలో 80 సీట్స్ ఉన్నాయి. అంటే కేరళ కన్నా 4 times యూపీలో ఉన్నాయి. రేపు 50% పెంచితే యూపీలో 120 అవుతుంది, కేరళలో 30 అవుతుంది. సేమ్ 4 times ఉంటుంది. అంటే ప్రపోర్షన్లో తేడా లేదు అనేది మోడీ ప్రభుత్వ వాదన, బీజేపీ వాదన. కానీ తేడా ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు 20 కేరళలో ఉన్నాయి, 80 యూపీలో ఉన్నాయి. అంటే 60 తేడా. రేపు కేరళలో 30 అవుతుంది, యూపీలో 120 అవుతుంది. 50% పెంచింది. అప్పుడు తేడా ఎంత అవుతుంది? 120 - 30 90 అవుతుంది. అంటే ఇప్పుడు డిఫరెన్స్ 60 ఉన్నది కాస్త డిఫరెన్స్ 90 అవుతుంది. ఇది నష్టం కాదా అని అడుగుతున్నాను. మీరు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఓ తండ్రి 2 కొడుకులు పిలిచాడట. అరే మీరు ఎవరు ఎంత సంపాదించుకుంటే అందులో 50% నేను ఆస్తిస్తారా అన్నట. ఒక పెద్ద కొడుకు బాగా తెలివైన వాడు 1 crore సంపాదించాడు, వాడికి 50 లక్షలు ఇస్తాడు. ఇంకో రెండో కొడుకు పాపం కొన్ని కారణాల రీత్యా తన చేతుల్లో లేని కారణాల రీత్యా ఎక్కువ సంపాదించాడు, 20 లక్షలు సంపాదించాడు.
ఆయన 10 లక్షలు ఇస్తాడు. తండ్రి ఏమంటాడు, నేను ఎవరికైనా 50% ఇచ్చిండ్రా, వానికి వాడు సంపాదించడంలో వానికి 50% ఇచ్చిన, నువ్వు సంపాదించడంలో నీకు 50% ఇచ్చిన, నేను ఎక్కడ న్యాయం చేసినా అంటాడు. కానీ రియాలిటీ ఏంటి, చిన్న కొడుకు 10 లక్షలు ఇస్తే పెద్ద కొడుకు 50 లక్షలు ఇచ్చిండు కదా. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నాడు కదా. సౌత్ ఇండియన్ స్టేట్స్కోమో ఆటోమేటిక్గా గ్యాప్ కాస్త నార్త్ వర్సెస్ సౌత్ గ్యాప్ గణనీయంగా పెరుగుతుంది కదా. సో ఇది మీకు సదరన్ స్టేట్ పొలిటికల్ మార్జిన్లో అవుతుంది. ఇప్పుడే మీరు ఢిల్లీకి వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళండి, ఎవడ మనం పట్టించుకుంటారా సౌత్ ఇండియాను? అక్కడ మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ వినవడంగా చూశారు మీరు పార్లమెంట్లో. మీరు ఢిల్లీలో హిందీ తప్ప ఇంకో భాష మాట్లాడతారా? మరి ఎందుకు మనం ఇప్పుడు ఢిల్లీలో కానీ ఇంకెక్కడ కానీ మీరు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, మీకు టోటల్గా సౌత్ పట్ల వివక్ష ఉంటుంది. కార్పొరేట్ ఆఫీసులో కూడా మీరు ఆల్రెడీ గుర్గావ్లో ఎవరైనా ప్రైవేట్ కంపెనీలు మల్టీనేషనల్లో పనిచేసే దగ్గర చూడండి, కార్పొరేట్ కంపెనీలో కూడా ఈ నార్త్ ఇండియన్ హిందీ డామినేషన్ ఉంటుంది. మీరు చూడండి ప్రైమ్ మినిస్టర్స్ అంతా సౌత్ నుంచి ఎంతమంది వచ్చారు. మీరు టోటల్ ఇండియా ఇండిపెండెన్స్ అంటే 70 years, 75 years, 79 years ఇద్దరు కదా, పివి నరసింహరావు, దేవగౌడ కదా, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. మరి మనం ఎందుకు పొలిటికల్ మార్జినల్, దానివల్ల ఎకనామిక్ మార్జినలైజేషన్. ఇది ఇవాళ 1971 జనాభా లెక్కల ప్రకారం పాపులేషన్ కూడా ఒక క్రైటీరియా ఫైనాన్స్ కమిషన్ నిధుల పంపిణీకి. ఒకప్పుడు 1971 సెన్సస్ ఆధారంగా మాత్రమే పాపులేషన్ క్రైటీరియా ప్రకారం ఫైనాన్షియల్ రివల్యూషన్ ఉండేది. అది 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి మార్చి 2011 సెన్సస్ పెట్టారు. దానివల్ల కొన్ని వేల కోట్లు సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతున్నాయి. వేల కోట్లు. మీకు తమిళనాడు 20,000 కోట్లు నష్టపోతుంది, కేరళ నష్టపోతుంది, ఆంధ్ర నష్టపోతుంది, కర్ణాటక నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ పెంచిన వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, జనాభా నియంత్రించిన వాళ్ళకు డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఇది నేను చెప్పడం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక మాట అన్నాడు, మీరు మమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చెందితే పనిష్ చేస్తారా అని అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు అడగడం లేదు. మీరు గమనించండి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు కనుక అడగడం లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు కనుక అడుగుతున్నాడు. అందువల్ల రాజకీయాలతో మనం చూడడం కాదు, ఏది ప్రజలకు లాభం ఏది ప్రజలకు నష్టం అనే యాంగిల్లో చూడాలి. అందువల్ల దిస్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ సౌత్ ఇండియా షుడ్ యునైట్. రాజకీయాలకు అతీతంగా అందరూ కలవాలి, ఇంక్లూడింగ్ సౌత్ ఇండియాలో ఉన్న బీజేపీ నాయకులు కూడా కలవాలి. వాళ్ళు బయటికి ఓపెన్ గా రాకపోయినా వాళ్ళు ఇంటర్నల్ గా పార్టీ పైన ప్రెషర్ తేవాలి, లేకపోతే సౌత్ ఇండియా నష్టపోతుంది. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పైకి మహిళా రిజర్వేషన్ అమలుకు వర్గాల పునర్విభజన తప్పనిసరని చెప్తున్నప్పటికీ కూడా దక్షిణాదికి తీవ్రమైన నష్టం జరుగుతుంది, అది ఆర్థికంగా రాజకీయ పరంగా అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.